గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాంధీ భవన్ను అభ్యర్థులు ముట్టడికి యత్నించారు. ఎగ్జామ్ రాసి 400 రోజులు దాటినా ఉద్యోగాలను ఇంకా భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే 45 అవుతుందని అభ్యర్థులు తెలిపారు. 8000 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి దసరాలోపు తుది ఫలితాలు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి వాళ్ళకైతే ఓన్లీ 2 monthsలో మొత్తం రిజల్ట్స్ అయిపోయి అక్టోబర్ 9న దసరా రోజు వాళ్ళకి పెద్ద కానుక ఇస్తున్నారు. అలాగే గ్రూప్ 4 అందరు అభ్యర్థులకు 8000 అభ్యర్థులు కూడా దసరా లోపు ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ లిస్టు ప్లస్ అపాయింట్మెంట్ ఇవ్వగలరు. మేము అందరం ఈ రోజు ఇక్కడ వచ్చి సీఎం గారిని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము. డిఎస్సి పరీక్ష 56 రోజులు అవుతుంది. ఆ పరీక్ష అయిపోయిన 56 రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్స్ ఇస్తారు దసరా కానుకగా. గ్రూప్ 4 రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది. 9 నెలలు అవుతుంది. దగ్గర 460 రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా. ఈ 460 రోజులైనా కానీ గ్రూప్ 4 రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడడంగా జరగలేదు. ఓన్లీ డిఎస్సి మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు. గ్రూప్ 4 అనేది వాళ్ళు పక్కన పడేస్తారు. మేము టీఎస్సీకి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ 2 నెలల్లో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది, మీది లాస్ట్ ఇది అది అని మమ్మల్ని చెప్పి కుదరగొడుతున్నారు. కాబట్టి మేము గ్రూప్ 4 ఫలితాలను వెంటనే దసరా రూపు మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము.